గాజా ప్రజల్లో చైతన్యం వచ్చింది. తమకు ఈ దుస్థితికి కారణమైన హమాస్ తీవ్రవాదులు అక్కడి నుండి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తూ ఉంది. ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను అడ్డం పెట్టుకుని హమాస్ తీవ్రవాద సంస్థ ఇన్ని సంవత్సరాలు మనుగడ సాగించింది. ఇటీవల తొలి దశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్ తన దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో హమాస్ సంస్థపై పాలస్తీనా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యుద్ధాన్ని ఆపాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే మిలిటెంట్ సంస్థ మద్దతుదారులు తుపాకులు లాఠీలను ఉపయోగించి వారిని బలవంతంగా చెదరగొట్టారు. టెలిగ్రామ్ ద్వారా ఆందోళనకు పిలుపులు అందుకున్న ప్రజలు భారీగా నిరసనల్లో పాల్గొన్నారు. హమాస్ ఇజ్రాయెల్ తో పాటు యుద్ధానికి తెరదించడంలో విఫలమవుతున్న అరబ్ దేశాలపైన నిరసనకారులు మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి అనంతరం గాజాలో ఇదే అతిపెద్ద ఆందోళన. ఈ నిరసనలపై హమాస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.